హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఇంట్లో పని అంతా అయిపోయి ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి 10 అవుతుంది. సో ఆ టైం కల్లా మా హస్బెండ్కి చేసేసాను. తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత నా కోసం చేసుకున్నాను అనమాట. డిష్ వాషర్లో ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టేసేసి బ్రేక్ఫాస్ట్ చేశాక అవి చూస్తే సర్దేయచ్చు కదా, అందుకని అలా ఎదురుగా పెట్టుకుంటాను. నాకు తెలిసి మీరు ఏంటండి ఎప్పుడు చూసినా అక్కడ ఉన్నాయని అనుకోకండి. తీసేసి పక్కన పెడితే వెంటనే సర్దేసుకుంటాము. అందుకని చెప్పేసి అలా తీసి ఉంచుకుంటూ ఉంటాను. ఇంకైతే దోసపిండి రుబ్బుకున్న చాలా రోజుల తర్వాత మా హస్బెండ్కి వేస్తూ ఒకటి తిన్నాను. ఇంకా మిగిలిన తర్వాత ఇంకొక 2 వేసుకున్నాను. అండ్ మనం చేసుకున్న దోసకాయ చట్నీ ఉంది కదా, సో ఇక ఆ చట్నీ ఉండడం వల్ల హ్యాపీగా దోశలకి ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా హస్బెండ్కి చాలా బాగా నచ్చింది. అని మరీ అడిగారు ఏం చట్నీ ఇదని, ఎందుకంటే అది కొంచెం కలర్ వేరేగా ఉంది కదా, తనకి అర్థం కాలేదు. ఇంకైతే కాసేపు టీవీ పెట్టుకొని ఏదైనా న్యూస్ అసలు ఏం జరిగింది వింటూ చిన్నగా తిందాంలే అని కూర్చోవడానికి ఇక హాల్లోకి వచ్చాను. అండ్ ఈరోజు మీకు నేను అగారో నుంచి తీసుకున్నటువంటి ఒక పెడిక్యూర్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక గ్యాడ్జెట్ మీతో షేర్ చేస్తానండి. ఇది వచ్చేసి మనకి అగారో క్యాలస్ రిమూవర్ అనమాట. 3 ఇంటర్చేంజబుల్ హెడ్స్ వస్తాయి మనకి. ఇక్కడ పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఎలక్ట్రానిక్ ఫుడ్ స్క్రబ్బర్ అనమాట. మనకి డెడ్ స్కిన్ అంతా కాళ్ళకి పట్టేస్తూ కాళ్ళు పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, సో ఇది మనం ఆన్ చేసినప్పుడు ఎంత పర్సంటేజ్ ఉందో అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. సో పెడిక్యూర్ చేసుకునేటప్పుడు చక్కగా కాళ్ళకున్న డెడ్ స్కిన్ అంతా కూడా దీంతో రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని క్లీన్ చేసుకోవడానికి ఒక చిన్న బ్రష్ వస్తుంది. అండ్ రీఛార్జ్ చేసుకోవడానికి మనకి రీఛార్జ్ కేబుల్ కూడా ఇస్తారు. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ అండి, మంచి పింక్ కలర్. అండ్ దీంతోపాటు ఇంకా అడిషనల్గా 2 హెడ్స్ కూడా వస్తాయి. ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క దానికోసం అనమాట. మనకి స్మూత్గా ఉన్నదేమో జెంటిల్గా ఎక్స్ఫోలేట్ చేయడానికి, కొంచెం గ్రైండింగ్ హెడ్ లాగా ఉన్నదేమో డెడ్ స్కిన్ తీసేసుకోవడానికి, ఇంకొంచెం బరకగా ఉన్నదేమో హార్డ్ స్కిన్ ఉన్నది క్లీన్ చేసుకోవడానికి వాడుకోవాలి. జనరల్గా పెడిక్యూర్ చేసుకునేటప్పుడు మన దగ్గర అన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. సో ఇది కూడా అట్లాగే మనకి కాళ్ళకి ఎక్కువగా పగుళ్ళు ఉంటే దీంతో లైట్గా మనం అలా కాసేపు స్క్రబ్ చేసుకున్నామంటే ఆ డెడ్ స్కిన్ అంతా పోతుంది. ఆ తర్వాత మనం స్నానం చేసుకున్న దాని ఉన్న మురికంతా పోయి ఇంకా స్మూత్గా అవుతుంది అనమాట. లేదు అంటే కొంచెం నీళ్ళల్లో కాళ్ళు కాసేపు నానపెట్టుకున్నప్పుడు ఇలాగ డెడ్ స్కిన్ అంతా తీసేసి మనం కాసేపు స్క్రబ్ చేసుకుని ఏదైనా ఫీట్కి కూడా ఫీట్ క్రీమ్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అది అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఏదైనా నార్మల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకున్నా కూడా స్కిన్ అనేది కాళ్ళు మనకి పగుళ్ళు అనేవి రాకుండా బాగుంటాయి. చాలా ఈజీ. నేను ఇంకా మీకు వెళ్ళి కడగడం ఎందుకని చెప్పి తడి క్లాతే తీసుకొచ్చాను అనమాట. మీకు చేసేటప్పుడు గమనించారా, అంత సన్నగా అదేదో సున్నం పొడి రాలినట్టుగా రాలుతుంది. చాలా జెంటిల్గా మనకి ఏ పెయిన్ లేకుండా దాని మీద ఉన్న ఎండిపోయిన చర్మాన్ని అనేది తీసేస్తుంది అనమాట. మనం క్లీన్ చేసుకొని మంచిగా క్రీమ్ రాసుకున్నాం అనుకోండి, పగుళ్ళు అనేవి నిదానంగా తగ్గిపోయి చర్మంలో కలిసిపోయి కాళ్ళు అనేవి మృదువుగా ఉంటాయి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ ద్వారా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఇంకా నేను ఎటు బయటకు వెళ్తున్నాను కదా అని చెప్పేసి మీకు దీనికి సంబంధించిన డెమో అయితే చూపించాను. మనం నార్మల్గా ఇదే కాదండి, అంటే పెడిక్యూర్ కోసమనే కాదు, రెగ్యులర్గా కొంచెం మాయిశ్చరైజర్ కాళ్ళకి రాసుకోవడం వల్ల మరీ డ్రై అయిపోకుండా కొంచెం బాగుంటాయి అన్నమాట. అది ఇక మన ఇంట్రెస్ట్, మన బాడీ మీద మనం ఎంత కేర్ తీసుకుంటే మన బాడీ అనేది అంతకాలం మంచిగా ఉంటుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని ద్వారా షాపింగ్ చేసుకోండి. టైం రైస్ కడిగి పెట్టాను. అండ్ నిన్న క్యాబేజీ ఫ్రై చేశాను కదా, ఇంకా కొంచెం ఉంచాను. అది ఇవాళ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే బయటకు వెళ్ళి కొంచెం షాపింగ్ ఉంది, అది చేసుకుని వస్తాను. ఇంతకుముందు మా పాప వాళ్ళు కాలేజీ హాస్టల్లోనే ఉండేవాళ్ళు కాబట్టి మనకి ఫుడ్కి ఎటువంటి ఆలోచన ఉండేది కదా. హ్యాపీగా అంతా అంటే స్నాక్స్, లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ బాగుండే అనమాట. ఇప్పుడు 4th ఇయర్ కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుని ప్రైవేట్ హాస్టల్కి వచ్చారు. సో అక్కడేంటంటే స్నాక్స్ లేవు. కొంచెం ఏమన్నా మనం దగ్గర దగ్గర కొనుక్కోవచ్చు, కానీ ప్రతిరోజు అవే బయట ఫుడ్ తినలేము కదా. సో ఏమన్నా చేసుకుని తీసుకెళ్దాము. నాకు కూడా 30th హైదరాబాద్లో అంతకుముందు లాస్ట్ టైం వెళ్ళాను చూడండి టీ హబ్కి, మీకు హైదరాబాద్ వ్యూ అని కూడా చూపించాను. సో అక్కడ వాళ్ళ ఈవెంటే ఈ నెల మనకి 30వ తారీఖున ఉందన్నమాట. సో దానికోసం వెళ్తే బాగుంటుందిలే, నలుగురు క్రియేటర్స్ని కలిసినట్టుగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, సో సరదాగా వెళ్దాము. అందులో నేను క్రియేటివ్ కలెక్టివ్ ఈవెంట్స్ కూడా ఒకటి కాదు ఆల్మోస్ట్ 2 to 3 టైమ్స్ మిస్ అయిపోయాను. ఎవ్రీ టైం మెయిల్ వచ్చేది, కానీ నాకు ఇక్కడ నుంచి నర్సరావుపేట నుంచి వెళ్ళడానికి కుదరక మిస్ చేసుకున్నాను. సో ఈ టీ హబ్ ఈవెంట్ అయినా మిస్ చేసుకోకుండా వెళ్దాంలే, కొంచెం గ్యాదర్ అయితేనే కదా మనకి కూడా అన్నీ తెలుస్తూ ఉంటే అప్డేటెడ్గా ఉంటాము. దూరం ఉన్నాం కదా అని అవాయిడ్ చేయడం ఎందుకు అని చెప్పేసి దానికి కూడా వెళ్దామని అనుకుంటున్నాము.
సో ఎటు వెళ్తున్నాను కదా, ఏమన్నా కొంచెం స్నాక్స్ లాగా చేసుకుని వెళ్ళొచ్చులే అని చెప్పి ఆలోచించి ఇంట్లో కొంచెం బియ్యం పిండి, కొద్దిగా శనగపిండి, అలా కొద్దిగా ఐటమ్స్ తీసుకొచ్చి ఏమన్నా కొంచెం స్నాక్స్ చేద్దాము. మెయిన్ ఏంటంటే స్టోరేజ్ ప్రాబ్లమ్. మనం ఎక్కువ తీసుకెళ్ళినా కూడా వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి అంత లాక్ సిస్టమ్ ఇంకా ఇవ్వలేదన్నమాట, కొత్త అపార్ట్మెంటు. సో ఏవైనా కొన్ని ఐటమ్స్ కొంచెం తీసుకొని వెళ్తే కొద్దిగా డిఫరెంట్గానే ఉంటాయి, తనకు కూడా కొన్ని వెరైటీస్ చేసి ఇచ్చినట్టు ఉంటుంది కదా అని బయటికి వెళ్తున్నాను. సో అట్లా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం ఐటమ్స్ తీసుకున్నాను ఏంటి అనేది మీతో వెళ్ళి షాపింగ్ ఫినిష్ చేసుకొని వచ్చిన తర్వాత తెచ్చిన ఐటమ్స్ తోటి ఏంటేంటి తెచ్చాను అనేది మీతో షేర్ చేస్తాను. ఓకేనండి, మళ్ళీ కలుస్తాను. బాయ్. కావాలని మా అమ్మాయికి మెసేజ్ పెట్టాను అనమాట. ఆల్రెడీ ఒక చిన్న లిస్ట్ రాసేసి పంపించింది. సో అవన్నీ నోట్ చేసుకొని కావాల్సినవన్నీ రాసి పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు హడావిడిలో మర్చిపోకుండా ఉంటాము. సో ముందైతే బయట తేవాల్సినవి తెచ్చేసి తర్వాత చిన్నగా ఇంట్లో పని చూసుకుంటే రేపే కదా బయలుదేరేది. సో అర్లీ మార్నింగ్ పల్నాడు ట్రైన్కి వెళ్తామో లేదంటే కార్కి వెళ్తామో తెలియదు. బట్ ఏదో ఒక దానికి ఇక మా హస్బెండ్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఇక ఆయన దేనికి వెళ్దామంటే దానికి బయలుదేరి వెళ్తాము. సో అంతే అండి, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బాయ్. ఇంకా సూపర్ మార్కెట్కి వచ్చాక తీద్దామా అంటే ఇక మనం ఇంట్లో అంటే ఫ్రీగా నవ్వుతూ మాట్లాడుతూ కెమెరాకి షూట్ చేసుకుంటాం. కానీ ఇక్కడేంటి ఈవిడ ఎవరూ లేకుండా పళ్ళు గిలుచుకుంటూ నవ్వుతుంది అని ఫీల్ అవుతారని ఇక అలా స్ట్రేంజ్గా ఫీల్ అయ్యాను. కానీ అలా ఆలోచించుకుంటే మనం కంటెంట్ అనేది క్రియేట్ చేయలేము కదా. బయటకు వెళ్ళినప్పుడు మనం షూట్ చేసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, సూపర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు మనకి అబ్జెక్షన్ చెప్తారు అండ్ విచిత్రంగా కూడా చూస్తారు. అది చాలా ఆక్వర్డ్‌గా అనిపిస్తది. వాళ్ళు అలా మనల్ని చూస్తూ ఉన్నా కూడా మనం షూట్ చేసుకోవాల్సింది ఎలాగో అనిపించింది. ఇంకా సరే ఇక తప్పదు కదా అని చెప్పేసి చిన్నగా కొంచెం అయితే షూట్ చేశాను. హైదరాబాద్లో అయితే ఒక్కొక్కసారి వాళ్ళు అబ్జెక్షన్ చెప్తారండి, వద్దు షూట్ చేయొద్దని. ఇక్కడ చూశాను, ఇద్దరు ముగ్గురు అక్కడ ఎంప్లాయీస్ నన్ను అబ్జర్వ్ చేశారు, కానీ నాకేం అడ్డు చెప్పలేదు. సరే అని చెప్పేసి షూట్ చేసుకున్న. వాళ్ళని అబ్జెక్షన్ చేస్తే ఆపేద్దాం అనుకున్నాను, కానీ ఎవరు నాకు అబ్జెక్షన్ చేయలేదు. నేను చాలా ప్లేసెస్ తిరిగాను కూడా. అండ్ ఇక్కడ చూసారా ఎన్ని ఫ్రెంచీ ఫ్రైస్ ఉన్నాయో, చక్కగా కట్ చేసి పెట్టారు. మరి అంత ప్యాకెట్ ఎవరు కొనుక్కొని వెళ్తారో, లూజ్గా ఇస్తారో కానీ ఇంత ప్యాకెట్ ఉంది. నాకు ఎక్కువ ఫ్రీజర్ సెక్షన్లో ఉన్నవి చాలా టెంప్టింగ్గా అనిపిస్తాయి. నేను అవే కొనను, కానీ నాకు అవే చూడడం ఇష్టం. అంటే ఇవి చూసిన వల్ల కొనుక్కొని వెళ్తే మన జేబు ఖాళీ అవుతుంది, మన ఆరోగ్యము గుల్లవుతుంది. సో 2 గుల్లవుతాయి అని తెలుసు కాబట్టి వాటిని అలా చూసి సంతోషిస్తాను అనమాట. నాలాగా ఎంతమంది ఉన్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లోకి రండి. ఇంక ఇక్కడైతే నాకు బాగా నచ్చేది డైరీ సెక్షన్. చిన్నప్పటి నుంచి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, చీజ్ ఈ ఐటమ్స్ అంటే నాకు ఇష్టం. అంతే. ఎందుకు ఇష్టం అంటే నేను చెప్పలేను. బట్ నాకు వాటిని చూస్తే తినాలి అనిపిస్తుంది. ఆ చీజు, క్యూబ్స్, పనీరు, మిల్క్, కర్డ్ ఇవన్నీ చూసినప్పుడు బాగా అనిపిస్తుంది. అండ్ ఈ చిన్నవి ఈ వెన్నపూసవి అమూల్వి ఉంటాయి కదండి. సో బ్రెడ్ రోస్ట్ చేసేటప్పుడు మామూలుగా మనం మన ఇంట్లో ఉండే నెయ్యి కంటే కూడా ఈ బటర్ తోటి రోస్ట్ చేయండి, భలే క్రిస్పీగా వస్తుంది బ్రెడ్. అట్ ద సేమ్ టైం టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. కొందాం అంటున్నాను కానీ హైదరాబాద్ వెళ్ళే పని ఉంది కదా. సో ఆ వర్క్ వల్ల మళ్ళీ ఇవన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే పాడవుతాయి. మనకు కావాలంటే హైదరాబాద్లోనూ దొరుకుతాయి, కొనుక్కుని వెళ్ళాలని అమ్మాయికి ఎందుకులే ఇక్కడ నుంచి అని చెప్పేసి ఏవి కొనలేకపోయాను. కానీ వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కూరగాయలు ఫ్రెష్గా అనిపించాయి. ఫ్రూట్స్ బాగానే ఉన్నాయి. కొంచెం మిల్క్ సెక్షన్ అక్కడే తక్కువ ఉంది కానీ ఫ్రీజర్లో మిగిలినవి బాగానే ఉన్నాయి. అండ్ ఇటు పక్కకు వచ్చిన తర్వాత ఈ స్టీల్ సామాన్ చూసి అసలు అవి ఎంత బాగా తళతళలాడుతున్నాయి చూడండి. అలా ఆగిపోయి చూస్తూ ఉన్నాను అనమాట, ప్రైస్ ఎంత ఉంది ఏంటి అనేది. ఒకే ఐటెం ఎక్కువ లేవు కానీ కొన్ని ఐటమ్స్ అన్ని రకాలుగా కనిపించాయి అక్కడ. ఇడ్లీ పాత్రలు, మామూలుగా గిన్నెలు, బాండీలు, ఇంకా కొంచెం అదర్ సామాన్ అంతా కింద ఉంది. పైన ఫ్లోర్ ఉంటుంది కదా, దానికి వెళ్తే ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉండొచ్చేమో. నేను పై ఫ్లోర్ వరకు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళలేదండి. కింద ఫ్లోర్లోనే కావాల్సిన కొంచెం స్నాక్స్ రిలేటెడ్ ఐటమ్సే కదా తీసుకునేసి వచ్చేసాను. కానీ చూస్తే మాత్రం అలా ఆగిపోవాలనిపించింది. ప్లాస్టిక్ ఒకటి, స్టీల్ ఒకటి ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోయి చూడాలని అనిపిస్తుంది. అండ్ ఇది ఒక ప్రైస్ అనేది ఫుల్ టెంప్టింగ్ ప్రైస్ అనమాట. ఈ బాక్సెస్ తీసుకుందాం అంటున్నాను కానీ మళ్ళీ మా అమ్మాయికి ఎక్కడ ప్లేస్ ఉంటుంది. నాకైతే ఇంట్లో అన్నీ ఉన్నాయి చాలా. తనేమన్నా స్నాక్స్కి స్టోర్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటుందా అనుకున్నాను కానీ ఎందుకులే అన్నట్టుగా మళ్ళీ ఆలోచించి తీసుకోలేదు. వేరేటి ఉన్నాయి నా దగ్గర, అవే తీసుకుని వెళ్ళింది. వాటికి పెట్టుకోవడానికి ప్లేస్ లేదు మమ్మీ అని అంది. సరే అని చెప్పి చూసి ఇంకా అలా పక్కకు వస్తే ఇక్కడ ఉండే ఈ పీనట్స్ ఇవన్నీ ఓపెన్గా ఇంత ఎక్కువ క్వాంటిటీ కనిపిస్తే భలే అనిపిస్తుంది నాకైతే చూసి. ఇంత బియ్యము, పంచదార అన్నీ అలా ఓపెన్గానే కనిపిస్తాయి. సో అలా చూసుకుంటూ వెళ్ళి ఫైనల్గా అయితే ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా పల్లీలు కూడా ఫ్రై చేసినవి తీసుకొని రమ్మంది. అందుకని ఇంట్లో ఉన్నాయి కానీ
తనకి కావాలి కదా అని చెప్పేసి కొన్ని చిన్న చిన్నవి తీసుకున్నా. అండ్ ఇక్కడ ఈ గరిటె అయితే భలే నచ్చింది. ఇంటికి వచ్చాక అయ్యో 59 రూపీస్ గరిటె తీసుకోకుండా వచ్చానా అని అనిపించింది అనమాట. నా దగ్గర చాలా ఉన్నాయి, అయ్యే ఇప్పుడు స్టాండ్లో సరిపోవట్లేదు కబోర్డ్లో. ఇంకా మళ్ళీ ఇంకోటి ఎక్స్ట్రా ఎందుకు అని అప్పుడు అనిపించింది, కానీ మీతో వీడియో చేసే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చూస్తే అరే ఇంకొక్కటే కదా తెచ్చుకోవాల్సిందే అని అనిపించింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం తీసుకొస్తా ఖచ్చితంగా. ఇవ్వండి మన బ్యాగ్ ఇక్కడే పెట్టేసి ఆ ట్రాలీ పక్కన పెట్టి చూస్తాను. నిజంగా ఆడవాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్తే అదేదో డైలాగ్లో నువ్వు చంద్రముఖిలాగా మారిపోయా ఉంటారు చూడండి, అలాగా మన చేతిలో ఉన్న మెయిన్ ఐటమ్స్ కూడా పక్కన వదిలేస్తాం అనమాట, మర్చిపోతాం. అండ్ ఈ బాక్సెస్ కూడా చూశాను, రీజనబుల్గా ఉన్నాయి, కానీ అంత గట్టిగా ఉండవేమో అనిపించింది. మరి మీలో ఎవరైనా కొన్నారా ఎప్పుడైనా? చెప్పాలనిపిస్తే చెప్పండి. యూజువల్గా ఒక చోట ఉంటే అన్ని చోట్ల అదే స్టాక్ ఉంటుంది కదా డిఫరెంట్ ప్లేసెస్లో. మోస్ట్లీ నా ఆడియన్స్ హైదరాబాద్ నుంచి చూస్తున్నారు కాబట్టి హైదరాబాద్ సూపర్ మార్కెట్స్లో మేబీ ఉండొచ్చు, కానీ ఇది బాగా అనిపించింది. 100 అంటే ఒక్కొక్క బాక్స్ 25 రూపాయలు పడింది. ముందు తీసుకోలేదు, చూశాను, పక్కన పెట్టేశాను. కానీ అంతా బిల్లింగ్ అయిపోయి వెళ్ళేటప్పుడు సరే ఇదొకటి తీసుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది కదా, ఇందులో ఏ ఐటమ్స్ పెట్టుకున్నామో గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. డ్రై స్నాక్స్ లైక్ పల్లీలు కానీ వేరే ఇంకేమైనా స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయని చెప్పేసి ఫైనల్గా తీసుకున్నాను. ఉన్నవన్నీ ఎక్స్ప్లోర్ చేశాను, చివరికి 4 రంగులు ఉన్న బాక్స్ అయితే తీసుకున్నాను. ఇందుకే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఏ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ వరకే ఉంటాం. ఇక్కడికి వచ్చామనుకోండి ఒకటి దానికి వస్తాము, 10 చూస్తాము, అందులో 5 ఖచ్చితంగా కొనుక్కొని వెళ్తాం. ఇంటికి వెళ్ళాక వాడతామా వాడమా పక్కన పెడితే ముందైతే షాపింగ్ చేసేస్తాం. ఎంత తక్కువ వస్తే అంత మంచిదనమాట మనం సూపర్ మార్కెట్కి. ఇవి ఎందుకు అయినా మన మనసు ఆగదు, వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇట్లా అయితే చూసుకొని ఇక మెయిన్ ఐటమ్స్ తీసేసుకున్నాను. ఇక పద అని చెప్పేసి ఇంటికి వచ్చేసాను, అయిపోయింది. వచ్చిన తర్వాత ఇవన్నీ బ్యాగ్ అక్కడ పెట్టాను అనమాట. ఇంకా తీసుకున్నవి కొన్ని ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఈసారి ఇటువంటి అదర్ స్నాక్స్ తేలేదు, లైక్ కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏమీ తేలేదు. ఇంట్లోకి ఏం అవసరమో ఎగ్జాక్ట్గా వాటి వరకే తీసుకుని వచ్చాను అనమాట. అప్పుడు అనిపించింది ప్రైస్ కొంచెం రీజనబుల్గానే తెచ్చాను అని. మామూలుగా ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ అదర్ స్నాక్స్ వేసినప్పుడు 1000 అయిద్ది అనుకుంటే 2000 బిల్ అవుతుంది, 3000 ఖర్చు పెడితే 5000 బిల్ వచ్చేది. దాన్ని బట్టి ఆ పై కొనుక్కునే స్నాక్స్కి బోల్డ్ అంత డబ్బులు అవుతున్నాయని నాకు అర్థమైంది. సో నేను తెచ్చిన ఐటమ్స్ అన్నీ బయట పెడుతున్నాను కదా, మీరు చూసిన తర్వాత రఫ్గా గెస్ చేయండి. అంటే మీకు తెలుస్తుంది కదా, సరుకులు అయితే తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి ఎంత డబ్బులు అయ్యి ఉంటాయి అని చెప్పి. ఆన్సర్ అయితే చేయను, ఎందుకంటే ఒకళ్ళు చూస్తే ఇంకొకళ్ళు గెస్ చేయరు కదా ఆన్సర్. కాబట్టి వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అప్రాక్సిమేట్గా ఇంత ఇద్దులేండి మీరు తెచ్చింది అని ఖర్చు ఎంత ఇద్దో మీరు క్యాలిక్యులేట్ చేసి నాతోటి కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి. ఏం లేదు, గోధుమ రవ్వ, మైదా పిండి, బియ్యం పిండి. అసలు ఆ బియ్యం పిండి ఏంటో మరి కార్న్‌ఫ్లోర్ అంతా స్మూత్‌గా పడుతుంది. అసలు అది కార్న్‌ఫ్లోరా బియ్యం పిండా నాకు అర్థం కాలేదు ఫస్ట్‌లో, ఎందుకంటే డబ్బాలో వేసేసాను కవర్ తీసి. కార్న్‌ఫ్లోర్ లాగా లేదు, కానీ అది కార్న్‌ఫ్లోర్ అంత సాఫ్ట్‌గా ఉంది. ఆ తర్వాత వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్‌లో అడిగితే ఆ అమ్మాయి అదే అంది, అవునండి ఎందుకో ఆ బ్రాండ్ వాళ్ళది అలాగే ఉంది అని చెప్పిందనమాట. ఇంక తప్పదు, ఇంట్లో ఉన్నాయండి, కాకపోతే చాలా రోజుల నుంచి ఉంచుతాం కదా, ఒక్కొక్కసారి పిండ్లు అంత ఉంచిన వాటితో ఏదైనా చేస్తే కండ్రుగా టేస్ట్ బాగోవని చెప్పేసి ఫ్రెష్గా తెచ్చాను. సో ఎంత కాస్ట్ ఎంత గెస్ట్ చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా మీకు? ఏం పార్ట్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.